సర్వీసింగ్ ఇచ్చిన అనమాట. సుజుకి సర్వీసింగ్ గురించి నేను సర్వీస్ వచ్చేసి అయితే వరస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ చేసినట్టయితే ఫేస్ చేయొద్దు. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, వన్స్ అగైన్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. అందరు ఎట్లున్నారు? మంచుకున్నారా? సో ఈరోజు వచ్చేసి యాక్చువల్గా మన సర్వీసింగ్ ఇచ్చిన అనమాట. సుజుకి సర్వీసింగ్ గురించి నేను కొంచెం చెప్దాం అనుకుంటున్నా. సుజుకి సర్వీస్ ఎట్లుంటుంది ఏందనేది. సర్వీస్ వచ్చేసి అయితే వరస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సో యాక్చువల్లీ మన సర్వీసింగ్ ఇచ్చిన సండే రోజు మార్నింగ్ పోయి ఇచ్చిన అనమాట సుజుకి సర్వీస్ మలక్పేటలో. ఆడికి పోయినాక టెక్నీషియన్ లేడు సార్. అంటే ఒకటే టెక్నీషియన్ ఉన్నాడు బండి సుజుకి జిక్సర్ వేసేటోళ్ళు. మీరు రేపు తీసుకోరండి అని అన్నాడు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? అరే నాన్న ఒకటే బాబు, వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా, వేరే వాళ్ళతో చేపియండి, నాకు మళ్ళీ రేపు మార్నింగ్ బయటికి పోయేది ఉంటుంది, ఆఫీస్కి పోయేది ఉంటుంది అంటే లేదు సార్ మా దగ్గర ఎవరు లేరు అని అన్నాడు. సరే బండి ఇచ్చిన, అయిపోయింది. నేనన్నా బండి ప్రాబ్లం ఉంది, శబ్దం వస్తుంది అని అంటే ఓకే సార్ మేము చూస్తామని అన్నారు. ఓకే ఓకే ఫోన్ చేసిన తర్వాత క్లచ్ ప్లేట్స్ అవి పోయినాయి, బ్రేక్ ప్లేట్స్ పోయినాయి అని అన్నారు. సరే అని చెప్పి వేయించిన. సో ఆల్మోస్ట్ ఒక బ్రేక్ ప్లేట్స్ ఎయిర్ ఫిల్టర్ అన్ని కలిపి 1550 అని అన్నాడు. నార్మల్ జనరల్ సర్వీస్ వచ్చేసి వేసిండు, మొత్తం కలిపి 3000 వేసిండు బిల్లు. అయిపోయింది. ఈవినింగ్ పోయి తీసుకున్న బండి. శబ్దం ఏమంటారు, శబ్దం ఇట్లా చూసిరా సాల్వ్ చేసిన అంటే ఏం లేదు సార్ ఇట్లా వచ్చిందని నట్టు ఉందన్నారు. నట్టు టైట్ చేసినాము దానివల్లనే అది ఇదని అన్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? బట్ స్టిల్ చూస్తే ఇప్పుడు ఇది ఉందా, ఈ మిర్రర్ ఇది లూజ్ ఉంది, అసలు టైట్ ఫిట్ కూడా వేయలే వీళ్ళు. అసలు యాక్చువల్గా టైట్ ఉండే, అది ఫస్ట్ టైట్ ఉన్నప్పుడు ఏమైంది, టైట్ ఉండే వాళ్ళ సర్వీసింగ్ ఇచ్చిన వాళ్ళ లూజ్ అయిపోయింది. స్టిల్ నాకు ఇంకా నాయిస్ అనేది వస్తూనే ఉందన్నమాట. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. సో సుజుకి అనేది లైక్ బండ్లు బాగానే ఉంటాయి కానీ బట్ వరస్ట్ సర్వీస్ నా దృష్టిలో అయితే. ఎస్పెషల్లీ మన మలక్పేట్ షోరూమ్లో బాగుండదు సర్వీస్ అయితే, వరస్ట్. ఐ థింక్ ఇట్స్ బెటర్ యమహా అన్న ఏదన్నా బెటర్ అనుకుంటా సుజుకి కన్నా. మేనేజర్ అంతా ఫోన్ చేసిండనమాట. ఫోన్ చేసి సార్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం మేము, మీరేం టెన్షన్ తీసుకోకండి, కంప్లైంట్ ఏం రేజ్ చేయకండి అని అన్నారు. సరే అయిపోయింది, కంప్లైంట్ ఏం రేజ్ చేయలేదు. మేనేజర్ మంచివాడే ఉంటాయి. తర్వాత ఈ బండి ఇంకా శబ్దం వస్తుందంటే వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోతున్నారు. మెకానిక్స్ అంటున్నారు సార్ ఇది ఏం ప్రాబ్లమో మాకు తెలుస్తలేదు, సో మీరు ఏమంటారు మేము కొండాపూర్లో మెయిన్ బ్రాంచ్ ఉంది అక్కడ మాకు సర్వీస్ది, అక్కడ చూపిద్దామని అన్నారు. స్టిల్ నాకైతే ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి, అట్లనే నడిపిస్తున్నా. మరి వాళ్ళు ప్రాబ్లం ఏం సాల్వ్ చేయట్లేదు, జస్ట్ నట్టు లూజ్ అయింది, అది లూజ్ అయింది, ఇది లూజ్ అయింది అంతే ఇవే చెప్తున్నారు కానీ బట్ ప్రాపర్ ఏమంటారు ప్రాపర్ సొల్యూషన్ అనేది ఇవ్వట్లేదు వాళ్ళు. సో అందుకే ఇట్స్ బెటర్. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1 year అనమాట వెహికల్ తీసుకొని. సో April 5th 1 year అయిపోయింది అది ఆల్మోస్ట్. సో అందుకే ఇంకా లైట్ తీసుకున్నా, ఇక ఫైట్ చేసిన చాలా వరకు అండ్ లైట్ తీసుకున్నా ఇక. సో కొంచెం ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో సుజుకి షుడ్ ఇంప్రూవ్ ఏ లాట్. అసలు సర్వీస్ విషయంలో చాలా ఎక్స్పర్ట్స్ని పెట్టాలి. అసలు నార్మల్ ఏం ట్రైన్ చేస్తారో తెలియదు కానీ బట్ ఒక పర్సన్ ప్రాబ్లమ్ సాల్వ్, ఇట్లా శబ్దం వస్తుంది అంటే దానికి సాల్వ్ చేసి చెప్పాలి కానీ నథింగ్ స్క్రూ లూజ్ అయింది, టైట్ లూజ్ అయింది, అది లూజ్ అయింది, ఇది లూజ్ అయింది అని చెప్పడం ఇక వరస్ట్. అసలు ఫేస్ చేసినట్టయితే ఫేస్ చేయొద్దు. మీరైతే ఇట్స్ బెటర్ మీరు తీసుకుంటే యమహా అయినా వెళ్ళండి, బెటర్ యమహా అయినా కానీ వేరే. బట్ సుజుకి అయితే వద్దనే రికమెండ్ చేస్తున్నాను.